సో గుడ్ టు సీ యూ హియర్. అండ్ ఇప్పుడు మా మాస్టర్ ఆఫ్ బ్లాక్ బస్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ మా బ్యానర్లో వస్తున్న తమ్ముడు. చాలా రోజుల నుంచి వెయిటింగ్లో ఉన్నాం ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల దగ్గరికి తేవాలని. ఈ సినిమా టెక్నికల్గా మీరు ట్రైలర్ వచ్చిన తర్వాత అర్థమైంటుంది. డైరెక్టర్ సినిమా స్క్రిప్ట్ అనుకున్నప్పటి నుంచి చెప్తున్నాడు ఈ సినిమాని సౌండ్ కానీ విజువల్గా కానీ ప్రాపర్గా డిజైన్ చేసి తీసుకురావాలని. సో దాన్ని వేణు రెడీ చేశాడు. అంటే ఒక ఎంసీఏ, ఒక వకీల్ సాబ్ తర్వాత డైరెక్టర్గా ఆయన అటెంప్ట్ చేసిన సినిమా కాబట్టి ఆ సక్సెస్లతో పాటు ఈ సినిమా సక్సెస్ కావాలనే ఒక ఆకాంక్షతో ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు 2021 ఏప్రిల్ 9th వకీల్ సాబ్. సో 4 years ఈ సినిమా మీద వేణు టైం స్పెండ్ చేయడం. సో స్క్రిప్ట్ అనుకున్న దగ్గర నుంచి సో రకరకాలుగా మధ్యలో ఐకాన్కి వెళ్దాం అనుకున్నాము. సో ఐకాన్ పుష్ప వల్ల వేణుకి మళ్ళీ అది డిలే అవ్వడం. సో అప్పుడు ఈ స్క్రిప్ట్ అనుకొని దీన్ని క్వాలిటీ వైజ్గా రిఫరెన్స్ కూడా చెప్పలేకపోయాడు. తమ్ముడు నువ్వు తీద్దాం అనుకున్నప్పుడు ఏదైనా రిఫరెన్స్ సినిమా చెప్పు అంటే ఏది దొరకట్లా. సార్ దీనికి రిఫరెన్స్ లేదు. ఓకే, సో తమ్ముడు రేపు రిలీజ్ అయ్యి ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు కాబట్టి ఇలాంటి ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ రేపు సినిమాకి కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఈ సినిమా రిఫరెన్స్ అవ్వాలి ఎవరన్నా. అంటే అంత సౌండ్ సైడు విజువల్ సైడు అంటే ఇందాక మిత్రులు అంటున్నారు సరే ఇది ముద్దుల మావేలాగా ఉంటుందా ముద్దుల మేనుల్లాగా ఉంటుందా అని. అస్సలు ఉండదు. ఈ సినిమా ఈజ్ టోటలీ డిఫరెంట్ జోనర్. ఎస్, బ్రదర్ అండ్ సిస్టర్కి సంబంధించిన చిన్న సోల్ స్టోరీలో ఉంటుంది కానీ ఈజ్ ఎ టోటలీ డిఫరెంట్ ఫిలిం. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫిలిం. థియేటర్లో చూసినప్పుడు ప్రేక్షకులకు డెఫినెట్గా ఆ ఎపిసోడ్స్ కానీ అవి కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. సో నితిన్, ఇందాక లయా గారు కొంచెం ఎమోషనల్గా ఉన్నారు. అలాగే మనకు అర్థమవుతుంది లయా గారు ఈజ్ ఎ రీఎంట్రీ, మళ్ళీ వచ్చేసానని చెప్పారు. ఎస్, ఈ సినిమాకి నితిన్కి సరి అయిన సిస్టర్ కావాలి ఈ సినిమా ఈ స్టోరీ అనుకున్నప్పుడు చాలామంది తర్వాత లయ గారు యుఎస్లో ఉన్నారు, ప్రాక్టికల్గా జరగదని వేణు మాట్లాడి కథ చెప్పి ఆవిడని మళ్ళీ రిటర్న్ తీసుకురావడం. అది ఇలాంటి సినిమా ద్వారా వస్తున్నందుకు తమ్ముడు అంటే డైరెక్ట్ ఆవిడ స్టోరీయే, అక్క తమ్ముడు స్టోరీ కాబట్టి. సో లయ గారు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ కంబ్యాక్ రావడం వెల్కమ్ అండి. ఈ సినిమా తర్వాత కూడా ఎందుకంటే మీ స్వయంవరం సినిమాలో ఎప్పుడు సాంగ్ మేము హమ్ చేస్తూనే ఉంటాం కీరవాణి రాగంలో అని. ఇందాక మీరు అన్నారు కదా, మేము కూడా అప్పుడు సినిమా ఫీల్డ్లోకి అప్పుడప్పుడు వచ్చాను. సో అలా సో లయా గారికి మళ్ళీ రీఎంట్రీ. సో కాంతారా తర్వాత వేణు అంటే ఈ సినిమాని డిజైన్ చేసుకున్నప్పుడే డిఫరెంట్గానే అప్రోచ్ అవ్వాలని ప్రతి ఒక్కరిని ఈ సినిమాకి కావాల్సిన అన్ని పాత్రల్ని డిఫరెంట్గానే చూసి సెలెక్ట్ చేసుకుని అలాగే కాంతారా తర్వాత అమ్మాయిని సెలెక్ట్ చేయడం. నితిన్, ఎస్ తమ్ముడు నితిన్ ఈజ్ ఏ చాలా ఇంపార్టెంట్ ఫిలిం నితిన్కి ఇప్పుడు. సో ట్రైలర్ చూసిన తర్వాత వస్తున్న మీడియా మిత్రులు మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నారు. మీరు ఇచ్చిన మార్నింగ్ నుంచి మీరు ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెసేజ్ల ద్వారా కావచ్చు, ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన తర్వాత మెసేజ్లు వస్తున్న దాన్ని బట్టి ఎస్ తమ్ముడు డెఫినెట్గా July 4th ప్రేక్షకులకి రీచ్ అవ్వటానికి అన్ని రకాలుగా రెడీ అయ్యాడు. సో ఇక అల్టిమేట్ July 4th కోసం వెయిట్ చేయాల్సిందే. ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్ పోతే ఇప్పుడు మనందరికీ తెలుసు ఇండస్ట్రీ ఉన్న సిచ్యువేషన్లో ప్రేక్షకులని థియేటర్లకు తీసుకురావడం ఇస్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ సినిమా టీమ్కి అలాగే మీడియా మిత్రులకి కూడా. అంటే మీ సపోర్ట్ నిజంగా బాగుంది అన్నప్పుడు మీ దానికి 1కి 4 సార్లు దప్పు పట్టుకొని వాయిస్తే కానీ ప్రేక్షకులు థియేటర్కి వచ్చేలాగా లేరు. సో వీలైనంత వాయించండి. మీకు ట్రైలర్ నచ్చింది కాబట్టి రేపు సినిమా నచ్చితే కూడా July 4th రోజు మీరు వాయిస్తేనే మళ్ళీ ఈవినింగ్ నుంచి థియేటర్స్ ఫుల్స్ అవుతాయి. సో ట్రెండ్ మారుతూ ఉంది. అలాగే కొన్ని అంటే ఖచ్చితంగా జెన్యున్గా ఉండాల్సిన సిచ్యువేషన్సే ఫామ్ అవుతున్నాయి. ఒక మంచి సినిమాని మనం ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళి
వాళ్ళని థియేటర్కి రప్పించి వాళ్ళకి నచ్చితేనే ఆ సినిమా చూస్తున్నాం. లాస్ట్ 6 monthsలో ఓన్లీ 4 to 5 ఫిలిమ్స్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ అంటే చాలా బ్యాడ్ షేప్లో ఉన్నాం. సో డెఫినెట్గా మా వంతుగా డైరెక్టర్, హీరో అండ్ టీం అందరు కష్టపడి ప్రేక్షకులకు నచ్చేలాగే తయారు చేశారు. సో డెఫినెట్గా July 4th మంచి కాంటెంట్తోనే వస్తున్నాం. మీరు థియేటర్కి వస్తే థియేటర్ ఎక్స్పీరియన్స్తో తమ్ముడు మీకు నచ్చుతుంది. మా మీడియా మిత్రులు కూడా ట్రైలర్ చూసినట్టే రేపు సినిమా చూసిన తర్వాత మీకు నచ్చితే దప్పు పట్టుకొని బాగా వాయించండి. అవసరం బాగా వాయించండి, బాగా సౌండ్ చేయండి అని అవసరం. సినిమా ఇండస్ట్రీకి అవసరం. మనం అందరం సినిమా ఇండస్ట్రీ ద్వారా ఇక్కడ ఉన్నాం. అలాగే కొన్ని ఈ సినిమా జరుగుతున్నప్పుడు చాలా మారుతూ వచ్చాయి. అంటే ఈ ఇన్సిడెంట్ నాకు తప్పకుండా చెప్పాలని ఉంది. దిస్ ఎ బిగ్, నా 22 years కెరియర్లో ఇది ఒక బిగ్, అది క్వశ్చన్ కావచ్చు, నాకు ఆన్సర్ కావచ్చు. ఈ సినిమా చేస్తూ వెళ్తున్నాము, డిలే టెక్నికల్ దానివల్ల డిలే అవుతుంది. వేణు ఒకరోజు వచ్చి, ఏంటి వేణు ఇలా తీస్తూ వెళ్తున్నావు సినిమా అంటే, సరే మీకు కథ చెప్పినప్పుడు చెప్పాను కదా, సౌండ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, బాగా తీయాలి సార్ అని. సరే కరెక్టే, ప్రొడ్యూసర్గా అల్టిమేట్ నాకు రెవెన్యూ మళ్ళీ రిటర్న్ రావడమే కదా, మరి దీనికి ఎలా అంటే నా 22 yearsలో అదొక నాకు సర్ప్రైజ్ మూమెంట్. సార్ నేను ఇప్పటివరకు ఇంతే డబ్బు డ్రా చేశాను, రేపటి నుంచి నేను రూపాయి డ్రా చేయట్లేదు ఈ సినిమాకి, సినిమా హిట్ అయిన తర్వాత మీరే పిలిచి ఇవ్వండి సార్ అని. అంటే థ్యాంక్ యూ వేణు. అంటే ఒక డైరెక్టర్ని మేము సపోర్ట్ చేసినట్టు ఒక డైరెక్టర్ కూడా ఒక సినిమాకి అవసరం అన్నప్పుడు అలా సపోర్ట్ చేయడం చాలా అవసరం. వేణుది అయిపోయాక ఈ మధ్య నితిన్తో కూడా, నితిన్ ఇలా ఉంది మరి ఏంటి అంటే, అంకుల్ మీరు ఏం పంపించాలనుకుంటారో అంతే పంపించండి, నేను రెమ్యునరేషన్ గురించి పెద్ద ఆలోచించట్లేదు. థ్యాంక్ యూ నితిన్. అంటే ఇది ఎగ్జాంపుల్. ఒక దిల్ రాజుకే ఇలా డైరెక్టర్ అండ్ హీరో వచ్చి సపోర్ట్ చేస్తున్నారంటే ఎంత అవసరం అనేది అందరు ఆలోచించాలి. సక్సెస్ వచ్చినప్పుడు అందరు రెమ్యునరేషన్లు పెరుగుతాయి. ఫెయిల్యూర్ అయినప్పుడు ఒక ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ డ్యామేజ్ అవుతాడు. సో నా హీరోకి, నా డైరెక్టర్కి నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే దీంతో ఒక కొత్త ఒరవడి కావాలి. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నాను, నేను ముందు చెప్పినట్టు సినిమాలు మూమెంట్లోనే చాలా మార్పు వచ్చేసాయి. సో అందరు టీమ్గానే ఆ సినిమా సక్సెస్ అందరికీ కావాలి. అందరు టీమ్గా వర్క్ చేసినప్పుడే ఆ సక్సెస్తో పాటు ఆ సక్సెస్ని ఎంజాయ్ చేసేలాగా ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మళ్ళీ నా డైరెక్టర్కి, నా హీరోకి థ్యాంక్ యూ చెప్తున్నాను. అంటే ఈ సినిమా క్వాలిటీ కావాలని కోరుకున్నప్పుడు ఆ క్వాలిటీ కోసం మీరు ఇచ్చిన టైం, వాళ్ళు కూడా టైం ఇచ్చారు. ఇప్పుడు వేణు 4 సంవత్సరాలు ఇచ్చాడు ఓ డైరెక్టర్గా. సో అలా ఈ తమ్ముడికి తయారవ్వడానికి రీజన్. సో July 4th ఒక మంచి కాంటెంట్తో వస్తున్నాం. అలాగే చాలా రోజుల నుంచి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఈరోజు చెప్పాల్సిందే. యూట్యూబ్లో రిలీజ్ చేశాము, అక్కడ వచ్చే నంబర్స్ ఉంటాయి కదా, అన్నీ ఒరిజినల్, ప్రేక్షకులు చూసిన నంబర్లే అక్కడ ఉండాలని మా ఆఫీస్లో నా పిఆర్ టీమ్కి అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. మిలియన్స్ డబ్బులు పెట్టి కొనకండి. ఎందుకంటే ఒరిజినల్గా మన ట్రైలర్ కానీ మన సాంగ్ కానీ ఎంత రీచ్ అవుతుందో మనకు తెలిస్తే మన సినిమా ఎంత రీచ్ అవుతుందో అర్థమవుతుంది. మనము కొనేసుకొని ఇచ్చే నంబర్లు అక్కడ నంబరే కనిపిస్తుంది, కానీ అది ప్రేక్షకుడికి రీచ్ అయిందా అవ్వలేదా తెలియట్లేదు. సో మళ్ళీ అది కూడా నేను మొదటి స్టెప్ వేసేసాను. కొంచెం కష్టమైనా ముందుకు వెళ్ళాల్సిందే. దానికి మీడియా మిత్రులు మీ సపోర్ట్ చాలా అవసరం. ఎందుకంటే మీరు అన్నీ ఏకటానికి, ఇప్పుడు Q&A అనగానే ఏకటానికి చాలా రెడీ అవుతారు. ఇలాంటి ఎందుకు అడగారో నాకు అర్థం కాదు. ఇవి కదా మీరు Q&Aలో ఫాల్సీ ఆపాలి. ఫాల్స్కి వెళ్తున్నాయి ఆపడానికి ప్రయత్నం చేస్తే అది గుడ్ హెల్దీ తయారవ్వాలండి. నేను ఎవరి మీద ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ఎనీ కాంట్రవర్షియల్. జెన్యున్గా మన సినిమా ఎలా రీచ్ అవుతుంది మనకు తెలిసినప్పుడే, ఓహో మనం ఈ కాంటెంట్ బాగా తీసాము, ఇది రీచ్ అవుతుంది, ఇది రీచ్ అవ్వట్లేదు అంటే ఏం చేయాలి. సో దానికి ఒక అవేర్నెస్ ఉండాలి. దానికోసం నేను నిర్ణయం తీసుకున్నా. నా పిఆర్ టీంకి చాలా స్ట్రిక్ట్గా చెప్పా, వద్దు ఈ సినిమా నుంచే మొదలు పెడదాం. విషయం ఉంటే 100% ప్రేక్షకులు చూస్తారు, విషయం లేదనుకో వాళ్ళే రిజెక్ట్ చేస్తారు. ఇంకెందుకు మనకు టెన్షన్. మంచి విషయం ఉన్న సినిమా తీయాలి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, తీసాం, నచ్చింది కాబట్టే ఒక రీజనల్ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ అయింది కదా. సో ఒక కోర్ట్ అనే సినిమా వచ్చింది,
నాని ప్రొడ్యూస్ చేస్తే కొత్త వాళ్ళతో అందరితో పెడితే సూపర్ హిట్ అయింది. సో కాంటెంట్ మనం రీచ్ చేయగలిగినప్పుడు ఆటోమేటిక్ సూపర్ హిట్ అవుద్దని 2025లో మనకు ప్రూవ్ అయింది. సో కాంటెంట్లో కష్టపడదాం, కాంటెంట్తో రీచ్ చేద్దాం అన్ని సినిమాల్ని. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈజ్ #1, నో డౌట్. ఇవల్ల ఇండియాలో #1లో ఉంది. ఆ స్థానాన్ని కాపాడుకోవాలంటే మేమందరం కష్టపడాలి. మా డైరెక్టర్స్, రైటర్స్, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ అందరం మేము కష్టపడి మంచి సినిమా డెలివరీ ఇస్తే ప్రేక్షకులు రెడీగా ఉంటారు. సేమ్ టైం ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడానికి మాతో పాటు మీడియా మిత్రులు చాలా అవసరం. మంచి సినిమాని కాంటెంట్ బాగున్నప్పుడు మీరు ఇందాక నేను చెప్పాను కదా, దప్పు పట్టుకొని ఒకటికి 4 సార్లు వాయించాల్సిన టైం వచ్చింది. వాయిస్తే వాళ్ళు వస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్ హీరో నితిన్